చెప్పండమ్మా. కూర్చో. పర్లేదు, మీ ముందు కూర్చునేంత పెద్దదాన్ని నేను ఇంకా కాలేదు. పెద్దదానివైతే కూర్చుందామని. అలాంటి కోరిక నాకు లేదు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడం, ఎక్కొచ్చిన మెట్లు మర్చిపోవడం నాకు చేత కాదు. ఎందుకు పిలిచారు? గతం మర్చిపోను, ఎక్కొచ్చిన మెట్లు మర్చిపోను అని కబుర్లు చెప్తున్నావు. ఆ రోజు మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంటే డబ్బులిచ్చాను. నేనేం చెప్పినా చేస్తానని అగ్రిమెంట్ కూడా చేశావు. మా అమ్మని కాపాడడానికి 10 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఏం రాస్తున్నా నాకు అవసరం లేదు. ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. ఉండడానికి నీడనిచ్చాను, తినడానికి తిండి పెడుతున్నాను, ఇన్ని అవకాశాలిచ్చాను. ఈరోజు నీకింకో పెద్ద అవకాశం ఇవ్వబోతున్నాను. ఉపయోగించుకుంటే జీవితంలో నువ్వు కష్టపడాల్సిన అవసరమే ఉండదు. కష్టపడటానికి చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయానమ్మా. కష్టం లేకపోతే నా తోబుట్టు నాతో లేనట్టే. కష్టపడే బ్రతకాలి అనుకుంటూ ఉంటే జీవితంలో సుఖాన్నెప్పుడు అనుభవిస్తావు? చిన్న జీవితం, అనుభవించాల్సింది చాలా ఉంది. నువ్విప్పుడు లా కాలేజ్లో చేరి ఏ 3 ఏళ్లకో 4 ఏళ్లకో జూనియర్ లాయర్ వై, ఆ తర్వాత 9 ఏళ్లకో 10 ఏళ్లకో సీనియర్ లాయర్ వై, అప్పటికి అనుభవించడానికి నీకు వయసే ఉండదు. అందుకే నువ్వు లాయర్ అయి నీ జీవిత కాలంలో నువ్వు ఎంత సంపాదిస్తావో అంతా ఒకే ఒక్క బ్లాంక్ చెక్తో ఇస్తాను. ఆలోచించుకో. నీ జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించగలనని నువ్వు అనుకుంటున్నావో ఆ అన్ని కోట్లు ఈ చెక్ మీద రాసుకో. ఉన్నట్టుండి నా మీద ఇంత ప్రేమ ఎందుకమ్మా? నా ఇంటి పని మనుషులు నా ఇంట్లో అతిథులుగా నా కళ్ళ ముందుండడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ చెక్ బుక్ తీసుకుని నీకు కావలసినంత డబ్బు రాసుకుని మీ అమ్మని తీసుకుని నా ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో.